సో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈ ప్రధాన అంశాన్ని ప్రధాన ఎజెండాగా కూడా మీరు ముందుకెళ్తా ఉన్నారు. వారం రోజుల గడువులో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సానుకూలమైన స్పందన ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. వాయిస్ వినిపిస్తుందన్నా? నా వాయిస్ వినిపిస్తుందన్నా మీకు? వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే. ప్రధానంగా ఈరోజు టీఎస్పీఎస్సీ పైన ఈరోజు అమ్మా న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి ఈ డిబేట్కి అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా సంపూర్ణంగా మీకు మద్దతు తెలియజేస్తూ, దాదాపు ఈ టీఎస్పీఎస్సీ ఇష్యూ ఘటన మార్చి 11 జరిగితే నేడు ఏప్రిల్ 19, దాదాపు నెల రోజులు దాటిపోయింది. నెల రోజులు దాటిపోయినా కూడా దీనిపైన సిట్ ఇంతవరకు పారదర్శకంగా వేగవంతంగా చేయకుండా కాలయాపన చేస్తూ అందులో ఉన్నటువంటి ఏదైతే పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించే ప్రయత్నమే సిట్ అధికారులు చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఈ సిట్లో ఏదైతే ఈ పేపర్ లీకేజ్ ఘటనలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అది పెద్దల హస్తం ఎవరున్నది, అది ఉన్నతాధికారుల హస్తం ఉన్నదా లేకపోతే రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా, వీటిపైన ఇంతవరకు ఒక్క నాయకులు యొక్క పేరు కూడా బయటికి రాకపోవడం చూస్తే దీనిపైన అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదంటే ఈ యొక్క పేపర్ లీకేజ్ ఘటన పైన సిట్ తో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్న పరిస్థితి కనపడతలేదు. అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క ఆలస్యంతో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఒక సిట్టు రూపంలో ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నది. ఈ యొక్క మోసం చేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని ఒక తాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది మంత్రులు మాత్రం, కొంతమంది కేటీఆర్ లాంటి మాత్రం స్పందించలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవలం ఇద్దరు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల వ్యవస్థకు దీన్ని అంటగట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు విచారణ జరుగుతున్న సందర్భంలో కేటీఆర్ గారు ఇద్దరు వ్యక్తుల ప్రమేయం అని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతున్న నెంబర్ 1 పాయింట్ దానిపై వీళ్ళు విచారణ జరిపించాలి. అంటే ఇందులో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, ఈ ప్రజలకు అనుమానం కలుగుతుంది. కాబట్టి దీనిపైన అన్ని విషయాలు అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా హైకోర్టు, అదే విధంగా ఈ యొక్క చైర్మన్ అంటే చైర్మన్ యొక్క ఆలస్యంతో ఘటన జరిగింది. కాబట్టి ఇంతవరకు అతను చర్యలు తీసుకోకుండా, సెక్రటరీపై చర్యలు తీసుకోకుండా, సిబ్బందిని ఎంక్వైరీ చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తుంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ యొక్క టీఎస్పీఎస్సీ చైర్మన్ వెంటనే బర్తరఫ్ చేయాలి, కార్యదర్శి నుంచి కింది స్థాయి ఉద్యోగులను తొలగించాలి, వారి అందరిపైన కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే వారి తప్పిదం వల్ల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగుల మంది రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క ఆందోళన అనేది బయటకు ఈ రోజు ప్రభుత్వము